శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు నిన్న కవిత మాట్లాడగానే 10 ప్రశ్నలు సంధించారు ఆయన. సో ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి? ఇప్పటికి కూడా నిన్న కవిత కూడా అంది, కాంగ్రెస్ కు బీజేపీకి కోతి కొబ్బరి చిప్పలాగా దొరికినట్టుంది, మా కేసీఆర్ లీడర్ అని చెప్పారు ఆమె. ప్లస్ బీఆర్ఎస్ ఏమంటుందంటే దీనిలో కాంగ్రెస్ యాంగిల్ దాగుంది, కుట్ర దాగుంది అని అంటున్నారు. ఈ లెటర్ లీక్ కావడం వెనుక ఆది శ్రీనివాస్ గారు అన్నా, ఈ లెటర్ లీక్ కావడం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగుంది, ఇంటెలిజెన్స్ బహుశా లీక్ చేసింది అంటున్నారు. ఇప్పుడు రాసింది కవిత డాడీ అంటూ చేరుకున్నది కేసీఆర్ దగ్గరికి బిడ్డ లెటరు. అయితే కవిత గారన్నా లీక్ చేయాలి, అయితే కేసీఆర్ గారు లీక్ చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ ఏం లీక్ చేయలేదా? ఇప్పుడు ఆ లేక ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది? ఏముంది వాట్సాప్ రాసిన ఉత్తరము, బిడ్డ రాసిన ఉత్తరం తండ్రికి చేరిన తర్వాత తండ్రి దగ్గర నుంచి లీక్ అయిందా? తండ్రి దగ్గర పంపేటప్పుడు ఈమె ఒకటి జిరాక్స్ పెట్టుకున్న తర్వాత లీక్ చేసిన వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆలోచన చూడాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నిన్న 11 ప్రశ్నలు సంధించినప్పుడు కూడా చేసింది అదే. అసలు మీ లేఖ లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ దేవుడు అంటున్నారు. ఒకరు కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? ఆ దయ్యాలు ఎవరు? కేసీఆర్ పక్కన కోవట్లున్న వీళ్ళు వారెవరు? బీఆర్ఎస్ లో మీ పైన కుట్ర పట్టుతున్నది ఎవరు? సొంత తండ్రిని కలిసే అవకాశం ఉన్నా లేఖ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీకు ఫామ్ హౌస్ లో ఎంట్రీ లేదా? ఎందుకు మిమ్మల్ని రాకుండా అడ్డుపడుతుంది ఎవరు అనేది కూడా లీక్ కావడం పైన మరి కేసీఆర్ గారి మీరు వివరణ అడుగుతారా అని చెప్పని కూడా అడిగినాము. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న వేసినాము. ఇంత జరుగుతున్నప్పుడు మీ కుటుంబం మీకు ఎందుకు అండగా నిలబడలేదని మాట్లాడినాము. ఎయిర్పోర్ట్ లో ఇంత అడావుడి స్వాగతం పలికినప్పుడు బీఆర్ఎస్ ఎవరు లేరు, గులాబీ జెండా లేవు, కేసీఆర్ ఫోటో లేదు, కేటీఆర్ ఫోటో లేదు, హరీష్ రావు ఫోటో లేదు. అంటే బీఆర్ఎస్ సభ జరుపుకున్నప్పుడు ఎవరైతే వీళ్ళు ఫోటోలు పెట్టుకుంటే 5 ఫోటోలు పెట్టుకున్నారు కాబట్టి 5 ఫోటోలు కూడా ఏమైతే ఛాలెంజ్ ఇచ్చినట్టు కాబట్టి కుటుంబ అంతర్గత పోరాటంగా మేము భావిస్తున్నాం. ఇక ఏకంగా అయితే నమస్తే తెలంగాణ పేపర్ అయితే అది నకిలీ లేఖ రాసింది. అలా రాయడానికి ఎవరు ప్రేరేపించారు అని గడిపుడు ప్రశ్నలు అడగండి అని చెప్పన్నాం. ఇప్పుడు ఆ లేఖకు ప్రాధాన్యత మేము ఏం చూస్తున్నాం? ప్రజాకోణులు చూస్తున్నాం. ఈరోజు మేము మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పినాం. అది నేడు ఆ కుటుంబ సభ్యులే నిజమంటుంది కదా. 2 నిమిషాలు ప్రతి పార్టీ లేకపోయారు, బీజేపీ ప్రజలను చర్చ అన్నదంటే మా బలానికి వాళ్ళని చేకూర్చుంది కదా అని మేము నిన్న ప్రజలను తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వారి సొంత ఇంటి వ్యవహారం, ఆస్తుల వ్యవహారం కాదు కదా ఇది. ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన సభలో మీరు ఈ విధంగా ఉండదేమో డాడీ అనేటువంటి మాట మాట్లాడుతూ మీరు ఒక్కటే మాట్లాడకూడదు, తప్పనే విధంగా మాట్లాడుతూ 2000 ఉన్న వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు? అందుకే మేము కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి తేడా చెప్తాం. ఇవాళ కేటీఆర్ అన్నారు, నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి ఛార్జ్ షీట్ లో పేరు పెట్టి దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇది తీసుకొస్తున్నారు అని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఈ రోజు వచ్చింది కాదు కదా, కానీ రేవంత్ రెడ్డి పేరు ఈ రోజే వచ్చింది కదా. నిన్న నా మాట నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాజీవ్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గారికి ఇబ్బంది పెట్టాలి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒక నాటకం అనేది. దాన్ని ఇప్పటికే అనేక మార్లు అన్ని దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రాలు కూడా ధర్నాలు చేసినాం. నేషనల్ హెరాల్డ్ కేసులు వాళ్ళకి సంబంధం ఏం చెప్పగలిగినాం. సరే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకురాక సార్ అది ఏం జరుగుతుంది చట్టంలో సమానం చెప్పుకుంటాం. దాని కొరకు చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ రోజు ఇది ఎప్పుడైతే లీక్ అయింది మొన్న కదా, లీక్ అయిన తర్వాత తను లీక్ అయిన తర్వాతనే కదా ఇది బయటకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు కూడా నిన్న మొన్ననే తెలిసింది రేవంత్ రెడ్డి పేరు పెట్టినట్టు. అవునవును. దానికి సంబంధించి మేము చూస్తాము. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ కక్షపూర్తంగా ఏం చేస్తూ దానికి సంబంధిస్తాము. దానికి సంబంధించిన అంశాలు చెప్తాం. ఇక్కడ కేవలం కొందరేమో ప్రాధాన్యత అవసరం ఏమొచ్చిందంటే ఆ లేఖ ప్రాధాన్యత మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న మాటలు ఈ రోజు అంటే బీఆర్ఎస్ లోకలు కావడం కానీ, లేకపోతే కేసీఆర్ గారు లేఖ రూపంలో కడిగేయడం కానీ, భారతీయ జనతా పార్టీ లోపేఖ ఒప్పందం ఉందనేది మాత్రం మా బలానికి ఈ రోజు మా వాదనకు బలం చేకూరింది అనేది మేము చెప్పగలుగుతున్నాం. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికలు వాళ్ళు పోటీ పెట్టకపోవడం కూడా తప్పనంటుంది. మేమన్నది సేమ్ కవిత కూడా అంటుందంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అడిగే ప్రతి ప్రశ్నకి మీరు కుటుంబ సభ్యులు ఒకరు ఒప్పుకున్నట్టు కదా, పార్టీలో ఒక సభ్యులు ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా నేను ఒక మాట కూడా అన్నట్టు భరత్ గారు, ఏది ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి 5-6 మాసాలు తక్కువ 10 ఏళ్లలో ఆ నలుగురే కనిపించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షాలకు వచ్చినా కూడా 10 మంది ఈ నలుగురే కనిపించింది కొద్ది రోజులు. అదే కవిత గారు కొద్ది రోజులు జైలుకు వచ్చిన తర్వాత కూడా అనుకుందా 6 నెలలు తప్ప. కానీ మొన్నటి బీఆర్ఎస్ సభ తర్వాత 2 మిగిలిపోయారు. నేను అన్నా సిఎంపీలో ఒక మీటింగ్ లో అన్నా, ఇప్పుడు 4 నుంచి 2కి పోయింది పార్టీ అని. అది హరీష్ రావు గారు ఇంటికి పరిగిపోయినాక పోయి కేటీఆర్ ప్రతిమలు ఆడుకున్నట్టు చూసినాం మనం. 2 రోజులు ఇంటికి వరుసగా వెళ్ళిండు. తర్వాత కవిత గారు లేక బయటకు వచ్చింది. అంటే అసంతృప్తి జ్వాలలు అనేది వాళ్ళ పార్టీలో ఉంది. తర్వాత వ్యక్తిగతంగా కావచ్చు వాళ్ళకి, కానీ ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఆ పార్టీలో వచ్చినాయి. ఇంకో మాట కూడా అన్నారు, బీసీ బిల్లు గురించి మాట్లాడుతుండే అని చెప్పి, ఎస్సీ కేటగిరీస్ కూడా మాట్లాడుతుందని చెప్పి మేము కూడా అంటున్నాం కదా. ప్రతిపక్ష నాయకుడికి రండి, బీసీ బిల్లు ప్రవేశపెడుతున్నాం, మీ సూచనలు ఇవ్వమన్నాం, ఎస్సీ కేటగిరీస్ పెడుతున్నాం రండి అన్నాం, రాలేడు. అంటే మా వాదనతో కవితనే ఏకంగా కుటుంబ బిడ్డనే ఒప్పుకున్నదంటే వాళ్ళు ఎంత మేరకు పిలుస్తారా, కవితను ఆహ్వానిస్తారా కాంగ్రెస్ పార్టీకి? సరే, అది కవితను ఆహ్వానించడం అనేది నా చేతులు లేదు. అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చూసుకోవాల్సిన అవసరం. ఆమె ఏం చేయాలనుకుంటున్నారు, అది ప్రజా సేవలో ఉండాలి, ప్రజా జీవితం ఉండాలనుకుంటున్నారు, అది ఆమె నిర్ణయం. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంది, మీ వ్యక్తిగత ఒపీనియన్ ఏంది? నా పర్సనల్ ఒపీనియన్ లో కాంగ్రెస్ ఆహ్వానిస్తున్నది నేను అనుకోను. మరి అది ఏం జరుగుతుందో చూడాలి. ఓకే 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 థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో రమ్య గారు, మీరు కాంగ్రెస్